అయ్యా గురుగారు, తారాబలం చెప్పారండి. మరి నక్షత్ర బలము, నక్షత్రములు పుట్టగానే వాడి నక్షత్రము, పెళ్ళికి కావాలంటే దానికి నక్షత్రము, సంబంధం కలవాలంటే నక్షత్రము, దాంట్లో ఆడ నక్షత్రాలు, మగ నక్షత్రాలు, అనుకూలమైనవి, ప్రతికూలమైనవి, ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. మరి తారలు ఉండగా మళ్ళీ నక్షత్రాల అవసరం ఏముందండి అంటే దానికి కూడా సమాధానం ఉంది. నక్షత్రాలన్నవి, తారలన్నవి రాత్రిపూట మాత్రమే చుక్కల వల్లే కనిపిస్తాయి. ఎంచేత చీకటి లోపల వరుణదేవుడు అక్కడ మహానుభావుడు ఉంటాడు. అంటే అర్యముడు అంటారు ఆయన్ని. ఎలాగా రాత్రి పగలు విభాగించే దేవత ఆయన స్వాధీనంలో ఉంటాయి తారలన్నీ కూడా. నక్షత్రములు 27, అశ్విని, భరణి, కృత్తిక ఇత్యాది నక్షత్రములు 27. ఈ 27ని రకరకాల భాగాలు చేసుకుంటే 12 రాసులయ్యాయి. రాసుల పేరులా వచ్చాయి. అది మళ్ళీ వేరే చోట చూసుకోండి. ఈ నక్షత్రములన్నవి పగటి పూట కూడా ప్రభావం చూపిస్తాయి. ఇవి ఉంటాయి, మీ కంటికి కనిపించకపోవచ్చు కాక ఉంటాయి. ఇవి ఒకప్పుడు పెళ్ళిళ్ళు రాత్రిపూట జరిగేవి. అంచేత పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుని చూపించి అదిగో అరుంధతి నక్షత్రం చూపించేవారు చీకట్లో. ఇప్పుడు పెళ్ళిళ్ళు పగటిపూట అవుతున్నాయి. అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా? వాడెవడో పెళ్లి కూతురు తండ్రికి కనిపించిందా? అరుంధతి నక్షత్రం కాదు, ఆ లక్షలప్పు కనిపిస్తుంది నక్షత్ర మార్కుడు. ఇవి ఇలాగే ఉంటాయి. నక్షత్రములన్నవి రాత్రింబగళ్ళు కనిపిస్తాయి. ఎందుకని? దేవగృహాని వై నక్షత్రాన్ని య ఏవం వేద గృహ్యేవ భవతి. కృష్ణ యజుర్వేదం చెప్పిన వాక్యం ఇది. నక్షత్రములంటే క్షతం, నాశనము లేనివి. మనమంతా ఇల్లు కట్టుకుంటున్నాం. ఫ్లాట్లు కట్టేవాళ్ళు కూడా 50 ఏళ్ళ దాకా గ్యారంటీ అండి, వారంటీ అండి అని సరే. అలాగే అవి కూడా దేవగృహములు. దేవగృహాని వై నక్షత్రాన్ని య ఏవం వేద గృహ్యేవ భవతి. ఎవడైతే నక్షత్రముల ఘనత తెలుసుకుంటాడో వాడు తగిన ఇల్లు కలిగిన వాడవుతాడు, స్థిరత్వం పొందుతాడు. ఎవరైతే ఈ నక్షత్రముల పేరుతో పూజ కానీ యాగము కానీ చేస్తాడో అతనికి అవినాశకరమైన గృహము, వసతి, జీవనము లభిస్తుంది. క్షత ర అంటే నాశనం ఉండదు సరిగదా, సంపద వస్తుంది. అందుకని క్షత ర నక్షత్ర అయ్యిందనమాట. అంతేకాదు నక్షతే పొందుతాడు వాడు. అలాంటిది యోవా ఇహ యజతే అముం సలోకం నక్షతే తత్ నక్షత్రాన్ని. ఎవడైతే ఆ నక్షత్రాన్ని ప్రధానంగా పూజ చేస్తాడో వాడికి ఆ నక్షత్రమున్న లోకం ఏదుందో అదే వాడి స్వాధీనం అవుతుంది. పునర్వసు పోయిన సంపద తిరిగి వచ్చేది. ధనిష్ట ధనము స్థిరముగా ఉండేది. ఒక్కసారి నక్షత్ర సూక్తంలో ఒక్కొక్క నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత అంతా వర్ణన చేస్తారు. ఇంకా మీ అందరికీ కూడా ఉపయోగించడం కోసం ఒక సులభమైన చెప్తాను, ప్రయత్నించండి. ఇది అగ్ని పురాణంలో ఉంది, విష్ణు ధర్మోత్తరంలో ఉంది, మత్స్య పురాణంలో ఉంది. నక్షత్ర పురుష దర్శనము, అలాగే ఆదిత్య శయన వ్రతము. సూర్యునికి, పరమశివునికి, విష్ణువుకి 27 నక్షత్రాలు 27 శరీర అంగములుగా చెప్తూ ఒక్కొక్క నక్షత్రానికి శివపరమైనది, సూర్యపరమైనది, విష్ణుపరమైనది మంత్రాలు ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి. ఎందుకో మరి ఎవళ్ళు దాని మీద దృష్టి పెట్టటంలే. ఇది మనకు పుస్తకాలు దొరుకుతున్నాయి బయట, పురాణాలు. దాంట్లో చూడండి, ఆదిత్య శయన వ్రతము, నక్షత్ర పురుష దర్శనము. ఇది సిద్ధాంత గ్రంథాల్లో కూడా ఉన్నాయి, ఎవళ్ళు పట్టించుకోవటంలే. అదేమిటి? కనీసం ఆ పేరున్నవాడు, ఆ నక్షత్రం ఉన్నవాడు ఆ భాగాన్ని, ఆ నామాన్ని జపించండి, మీకు ఫలితం లభిస్తుంది. కృత్తిక, రోహిణి. రోహిణి నక్షత్రం అంటే మొలకలు మొలిచేది, అంటే అద్భుతమైన సంతానము. పునర్వసు అంటే మళ్ళీ సంపద తిరిగి వస్తుంది. మృగశిర, నువ్వు ఏది వెతుకుతున్నావో అది నీకు స్వాధీనం. ఇలా ఒక్కోదానికి ఒక్కో విశేషం ఉంది. ఇవి నక్షత్రాలు. అంచేత అలాంటి నక్షత్ర బలాన్ని కూడా చూడండి.
మీ నక్షత్రానికి, మీ పుట్టిన తేదీకి, పుట్టిన రోజుకి, తిథికి కూడా నక్షత్రాలు ఉంటాయి. సరదాగా చూడండి. ఇంకొక మాట చెప్తా. మనకి విరాట పర్వంలో జెండాల వర్ణన చేస్తాడు అర్జునుడు. అక్కడ ఒక్కొక్క యోధుడికి ఒక్కో జెండా ఉంటుంది. ఆ జెండా కూడా వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి, నక్షత్రములు ఏ రూపంలో ఉంటాయో వాటి తాలూకు జంతువులు, వాటి తాలూకు గుర్తులు ఉన్నాయి. ఇది కూడా నక్షత్ర పురుష దర్శనమని దాంట్లో చాలా విస్తారంగా ఇస్తారు. ఇది నక్షత్రములకి తారలకి ఉండే తేడా. స్వస్తి.